ఓం నమ శివాయ. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణము 8వ అధ్యాయము, మృగశృంగుని వివాహము. మనం ఇప్పటి వరకు దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు చెప్తున్న కథలన్నింటినీ కూడా సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులకు చెప్తున్నట్టుగా పద్మపురాణంలోని విషయాలన్నింటినీ మనం వింటున్నాము. వశిష్ఠుల వారు ఇంకను దిలీప మహారాజుకి ఇట్లు చెప్తున్నారు. పువ్వు వికసించగానే పరిమళము వ్యాపించినట్లుగా ఒకరు నేర్పవలసిన అవసరం ఏదీ లేదు. అది ప్రకృతి యొక్క స్వభావం. ఈ విధంగానే మృగశృంగుడు తన బాల్య దశ నుండే హరినామస్మరణతో ఆసక్తి గలవాడయ్యాడు. 5 సంవత్సరం నిండిన తర్వాత గురుకులంలో చదువుకున్నాడు. అచ్చట సకల శాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకున్నాడు. ఉపాధ్యాయులతోటి గురువులతోటి మన్ననలు పొందాడు. సకల పాండిత్యాన్ని సంపాదించాడు. విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదుల్లో స్నానమాచరించాడు. మాఘమాస ఫలాన్ని సంపాదించాడు. కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు తగిన కన్యను చూసి వివాహం చేయుటకు నిశ్చయించినారు. మరో నిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతి వైభవంగా వివాహం చేశారు. మరి పురుషునికి ఒక్క భార్యే ధర్మము గాని ముగ్గురు కాదు కదా అని మృగశృంగుడు సందేహించాడు. ఎందుకనగా ఈ ప్రశ్న ఎందుకు మృగశృంగుడికి తల ఎత్తింది అని అడగగా సుశీల స్నేహితురాండ్రు మిగిలిన ముద్దరును మృగశృంగుని చూసార్యా, మా స్నేహితురాలకు సుశీలను పెళ్లి చేసుకున్నట్టే మమ్మల్ని కూడా చేసుకోమని అడగగా మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవము, ఏ పురుషుడికైనా ఒక్క భార్యయే, ఒక్క ధర్మమే అని చెప్పాడు. 2-3 యువతులను పురుషుడు వివాహం చేసుకుంటూ శాస్త్రములు అంగీకరించుచున్నావు కదా. దశరథునికి 3 భార్యలు, శ్రీకృష్ణుడికి అనమండుగురు, పరమేశ్వరుడు గంగా గౌరి, వారికి లేని అభ్యంతరం నీకెందుకని ఆ కన్యలు మృగశృంగుడిని అడిగారు. ఇవన్నీ విషయాలు కూడా దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు చెప్తున్నారు. వివాహ వేడుకలకు చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ అభ్యంతరం తెలపవలదు. 5 కన్యల ఆ 20 కన్యల అభీష్టము నెరవేర్చుము, వారు దుఃఖించినచో నీకు జయము కలుగుతు. అయినను ఇటువంటి ఘటనలున్న అనేకములు జరిగిన పలికిరు. అప్పుడు పెద్దలందరి అభిమతం ప్రకారము మృగశృంగుడు ఆ 20 కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విధముగా మృగశృంగుని వృత్తాంతము దిలీప మహారాజుకు మహర్షులు చెప్పడం జరిగింది. మహర్షి, వివాహములు ఎన్ని విధములు, వాటి వివరములను తెలియజేయమని నాకు సంతృప్తిని చేయమని అడగగా, రాజా, వివాహములు ఎన్ని విధములు, వాటి వివరాలు చెప్పేదను, సావధానంగా ఆలకించు. బ్రాహ్మణ కన్యను బ్రాగుగా శృంగారించి వారిని పిలిపించి చేయు వివాహము బ్రాహ్మమని పేరు. యజ్ఞం చేయువానికి యజ్ఞం చేయు అర్హతకై వధువుని ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు. పెండ్లి కుమారుని నుండి 2 గోవులను పుచ్చుకుని అతనికి పెండ్లి కూతుర్నిచ్చి చేయు పెండ్లిని ఆర్ష వివాహము అని పేరు. ధర్మము కోసము దంపతులు కట్టుబడి ఉండునని దీవించి చేయు వివాహమునకు ప్రజాపత్యము అని పేరు. డబ్బు పుచ్చుకుని కన్యని ఇచ్చి వివాహం చేయుటకు అసురమని పేరు. ఒకరినొకరు ప్రేమించుకుని వారంతట వారు చేసుకునే వివాహము గాంధర్వము. వరుడు కన్యను బలాత్కారం చేతి వివాహమాడుట రాక్షస ధర్మము. మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లి చేసుకున్న దాన్ని పైశాచిక వివాహము అని అంటారు. ఈ 8 రకాల వివాహ సంబంధమైన పేర్లు ఇంకా గృహస్థాశ్రమ ధర్మములు నీకు తెలియపరిచెదను వినుము అని చెప్పి 8 రకముల వివాహములు ఎటువంటివి అన్నది తెలియపరిచారు వశిష్ఠ మహర్షుల వారు దిలీప మహారాజుకి. ఇక గృహస్థాశ్రమ ధర్మాలు తెలియపరుస్తున్నారు. మంచి నడవడికతో ఇహము పరము సాధించవలనన్న ఈ గృహస్థాశ్రమం ఒక్కటియే సరి అయిన మార్గము. భార్యయు భర్తయు అనుకూలముగా నడుచుకొనుట, ఉన్నంతలో తృప్తిగా జీవించుట, దైవభక్తితో ప్రవర్తించుట, అతిథి సత్కారము చేయుట మొదలగు సద్గుణములతో నడుచుకున్న వారే సరైన గృహస్థుడనబడును. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపవాసములుండుట, కార్తీక మాసమందున మాఘమాసమునందున స్నానములు ఆచరించుట, కడునిష్ఠతో శివకేశములను స్మరించుట మొదలగు కార్యములు ఆచరించి వారికి మంచి తేజస్సు కలుగును.
ప్రాతకాలమున నిద్ర నుండి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలేను. తన శక్తి కొలది దాన ధర్మములు చేసిన సో గొప్ప ఫలం కలుగును. కావున ప్రతి మనుజుడు ఇహసుఖములలోనే కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలిస్తే గృహస్థాశ్రమ ధర్మము అని చెప్పి దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు విన్నవించారు. ఇక పతివ్రత లక్షణములు. పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తం అనేక ఘనకార్యములు చేసిన గాని మంచి ఫలం పొందలేకపోవచ్చున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలెను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలెను. అందమును ఆకారమును చూసి మురిసిపోకూడదు. అటులనే పురుషులను స్త్రీ యొక్క అందమునే చూడక శీల గుణములను లెక్కించి ప్రేమతో ఆదరించవలెను. ఆ విధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యతతో కాపురం చేసిన ఎడల ఆ సంసారం ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధముగా ప్రేమలో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవలను కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును. భార్య తన భర్త ఆలోచనలు యందు మంత్రి వలె సలహాలు ఇవ్వవలెను. పనిపాటలు యందు సేవకురాలి వలె నడుచుకోవలెను. భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారునికి ఎంత ఆప్యాయంగా పెడుతుందో అట్లు పెట్టవలెను. శయన మందిరమున వేశ్య వలె భర్తకు ఆనందాన్ని కలగజేయవలెను. రూపంలో లక్ష్మి వలె ఉండవలెను, ఓర్పులో భూదేవి వలె ఉండవలెను. ఈ విధముగా ఏ స్త్రీ నడుచుకున్ననో ఆమె ఏ ఉత్తమ స్త్రీ. స్త్రీ బహిష్టైన 4 దినములు ఏ పని చేయరాదు, అతిగా మాట్లాడరాదు, ఎవరిని ముట్టుకొనరాదు, పూజ చేయు వారి కంటపడరాదు, మడి కట్టుకుని పూజలు చేయుట, తులసి కోటకు చుట్టూతా తిరుగుట ఇటువంటివి చేయరాదు. 4 రోజులు విశ్రాంతి తీసుకొనవలెను. 4వ రోజున సూర్యోదయం కాకుండా తలంటి నీళ్లు పోసుకుని శుభ్రమైన వస్త్రములు ధరించి భర్త పాదములు నమస్కరించి సూర్య భగవానికి నమస్కరించి శుచి అవ్వవలెను. తర్వాత తమ ఇష్టదేవతను నమస్కారం చేసుకోవాలి. ఎటువంటి సమయమందైనను భర్త భుజించకుండా తాను భుజించకూడదు. ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ 3 కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను. ఇవి గృహస్థాశ్రమ ధర్మాలు అని చెప్పాను. ఆ తర్వాత ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లి ఆడినను కదా ఆయన మృగశృంగుడు మిగిలి ఆనందించను. ఆ 3 పడతులతోనూ సంసారం చేయుచుండెను. కొంతకాలం తర్వాత సుశీలను భార్య గర్భం ధరించి శుభలగ్నమును కుమారుని కనను. తన కుమారుడు అన్ని విద్యలు ఎందు గొప్ప ప్రవీణుడు కావాలని ఆశ కలవాడై మృగశృంగుడు శిశువునకు జాతకర్మలు జరిపించి మృకండుడని నామకరణం చేసును. మృకండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల ఏడ బంధుజనుల ఏడ పెద్దల ఏడ భయభక్తులు కలిగి పెరుగుచుండెను. 5 ఏళ్లు నిండినవి. మృగశృంగుడు మృకండునకు ఉపనయనం చేసి విద్యను అభ్యసించుటకు గురుకులమునకు పంపెను. మృగశృంగుని మిగిలిన 2 భార్యలకు కూడా పుత్రులు జన్మించినారు. అన్ని విద్యలు నేర్పించి పెద్దవారైన తర్వాత వివాహములు జరిపించను. తాము ఆర్జించుకున్న మాఘమాస ఫలప్రభావంచే సంసారం నందు ఏ ఇబ్బందులు లేకుండా మృగశృంగుడు తన 3 భార్యలు సంతోషంగా మనవలతో కొడుకులతో కోడళ్లతో తన వంశవృక్షము శాఖోపశాఖలుగా చేసుకుని భగవ సాన్నిధ్యము పొందారు. ఇది ఇక్కడ వరకు మనం 8వ కథ మాఘపురాణంది పూర్తి చేసుకున్నామండి. రేపటి భాగంలో 9వ కథ గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.